హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ జరిగింది. అయితే మొత్తం టోటల్గా 15 మెంబర్స్ కంటెస్టెంట్స్ వెళ్ళారు. అందులో సిక్స్ కామనర్స్ అండ్ మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీస్. ఫస్ట్ 5 మెంబర్సే అన్నారు. చివరిలో ఒక ట్విస్ట్తో శ్రీముఖి గారు వచ్చి 6th మెంబర్ని సెలెక్ట్ చేశారు. అయితే కామనర్స్ ఎవరెవరు వెళ్ళారు అండ్ సెలబ్రిటీస్ ఎవరెవరు వెళ్ళారో ఈరోజు చూసేద్దాం. అండ్ మిగిలిన కంటెస్టెంట్స్ ఉన్నారు కదా కామనర్స్లో, వాళ్ళలో లోపలికి వెళ్ళే అర్హత ఇంకా ఎవరికైనా ఉందా అర్హత అనేది మీ ఒపీనియన్స్ అనేది కామెంట్ చేసేయండి. అలాగే వీడియో చూసే ముందు నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళందరూ. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు లైకులు చేసుకుంటే ఆల్గోరిథం పుష్ చేసి ఇంకొక 10 మెంబర్స్ 20 మెంబర్స్ అలా చూపిస్తుంది. అలా చూసిన వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేపిస్తే అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. నాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, వీడియో అయితే ఏం లేదు, మొత్తం డొల్లే. అంటే ఏంటంటే ఈ ఈ ఎపిసోడ్ మొత్తం 2 గంటలు. ఆ 2 గంటల్లో ఆ 15 మందిని లోపల పంపించడమే. సో ఫస్ట్ ఏం జరిగిందంటే, నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారు కూడా హౌస్ ఎలా ఉండదో తెలియదంట. మరి ప్రోమోలు ఎలా తీశారు నాకైతే అర్థం కాలేదు. అయితే బిగ్ బాస్ నాకు హౌస్ చూపించండి ఎలా ఉంటుందో అని చెప్పేసి చూపించమని అడిగితే, ఇక నాగార్జున గారికి కూడా కళ్ళకు గంతలు కట్టేసి, అంటే మీరు కళ్ళకు గంతలు కట్టుకోవాలి అప్పుడే చూపిస్తాను అని చెప్పేసి కొంచెం వాళ్ళు బిగ్ బాస్ గురించి కొంచెం హైప్ ఇచ్చుకుంటూ నాగార్జున గారు కూడా కళ్ళకు గంతలు కట్టుకుని లోపలికి వెళ్ళారు బిగ్ బాస్లోకి. అక్కడ బిగ్ బాస్ అన్నాడు, మీరు ఈ హౌస్ చూడాలంటే టాస్కులు ఆడుతూ, అంటే మీరు కూడా టాస్క్లు ఆడాలి. టాస్క్లు అంటే ఏం లేదులే అక్కడ, అలా ఏం లేదు, ఏదైనా చిన్నది ఇస్తారు టాస్క్లు అంటే ఇప్పుడు మనం యారో వేస్తాం కదా, ఆ యారో లాంటిది ఇచ్చారు. యారో వేయాలి మధ్యలో ఎల్లో దాంట్లో, యారో చుట్టూరు వేసి 9 లాగా చేశారు దాన్ని. అండ్ గట్టి కొట్టాలి, ఒకటి కొడితే 9 అని వచ్చింది. ఏ టాస్క్ లాంటిది ఆడినా 9 చూపిస్తున్నాను, ఎందుకంటే సీజన్ 9 కాబట్టి టాస్క్లు ఏం లేవు. సో హౌస్ చూపించారనమాట మొత్తం ఏనట్టుదో. క్యాప్టెన్ రూమ్ అయితే చాలా బాగుంది. క్యాప్టెన్ రూమ్ చాలా బాగుంది. అండ్ ఇన్సైడ్ ఒకటి, అవుట్ సైడ్ ఒకటి, టూ హౌసెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నాగార్జున గారు హౌస్లు చూసినాక మళ్ళీ బయటకు వచ్చారు. బయటకు వచ్చేసినాక కామనర్స్ ఉన్నారనమాట అక్కడ. అదే ఆ 13 మెంబర్స్ ఉన్నారు కామనర్స్. సో వాళ్ళతో మాట్లాడారనమాట, ఒక్కొక్కరి గురించి అలా అడిగి అందరినీ తెలుసుకుని అందరితో మాట్లాడి ఇక స్టార్ట్ చేశారు. ఎలా స్టార్ట్ చేశారంటే, 3 మెంబర్స్, అంటే ఆ కామనర్స్లోంచి 3 మెంబర్స్ ఓటింగ్ ద్వారా సెలెక్ట్ అవుతారు. 2 మెంబర్స్ని జ్యూరీస్ వచ్చి సెలెక్ట్ చేస్తారు. మొత్తం 5 మెంబర్స్ని కామనర్స్ని లోపల పంపిస్తాము, మిగతా సెలబ్రిటీస్ అని చెప్పారనమాట. సో స్టార్ట్ చేసేద్దాం ఇంకా. ప్రతి కంటెస్టెంట్కి, అంటే సెలబ్రిటీస్కి సాంగులతో వస్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా వచ్చేస్తున్నారు, వాళ్ళకి ఏవీలు పడుతున్నాయి. సో మనం ఆ సాంగ్లో సోదంతా లేకోకుండా ఫాస్ట్గా అవగొట్టుకుంటా చూద్దాం. ఎందుకంటే ఆ సాంగ్లో అదంతా చెప్తాం ఎందుకు, సోది తప్ప. సో ఫస్ట్ తనూజ గారు వచ్చారు, ఆవిడ కూడా సాంగ్ వచ్చారు, డ్యాన్స్ వేసుకుంటూ వచ్చారు. డ్యాన్స్ అయిపోయింది తర్వాత ఆవిడ గురించి ఆవిడ చెప్పుకున్నారనమాట. ఇలా కుకింగ్ చేశాను అని చెప్పేసి ఆవిడ ఒక బిర్యానీ చేసి తెచ్చి నాగార్జున గారికి ఇచ్చారు, మీరు టేస్ట్ చేయాలి అని చెప్పేసి. ఆయన కూడా బ్రేక్ టైంలో నేను టేస్ట్ చేస్తాను, ఇది నేను తింటానని చెప్పారు. అయిపోయింది అక్కడికి. తర్వాత ఏంటమ్మా మీ డాడీతో నువ్వు చెప్పుకోకుండా వచ్చావంట కదా అని నాగార్జున గారు అంటే, అవును సార్ చెప్పుకుండా వచ్చాను అంటే, డాడీ ఎలా అంటే ఇండస్ట్రీ అంత నచ్చదు. సో నేను ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా అమ్మ వచ్చింది నాతో పాటు, సో అది చేశాను. అండ్ డాడీకి అందుకని ఇప్పుడు బాధపడతారని చెప్పలేదు. అండ్ మీ డాడీకి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి నాగార్జున గారు అంటే, నన్ను ఇప్పుడు దాకా ఈ ఆడియన్స్ అందరూ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటున్నారు, అండ్ నేను కూడా అలాగే చేసుకుంటూ మీ పరువు నిలబెడతానని చెప్పేసి చెప్పారు. అండ్ నాగార్జున గారు కూడా ఒక స్టాండ్ తీసుకుని, పుట్టస్వామి ఆయన పేరు, సో పుట్టస్వామి గారు ఇక్కడ ఉండే అమ్మాయిలందరూ మా బిడ్డలతోనే సమానం అని చెప్పేసి, మా ఆడబిడ్డలతోనే సమానం అని చెప్పేసి ఆయనకు ఒక మెసేజ్ లాగా ఇచ్చారనమాట. విచ్ ఈస్ గుడ్ అనమాట. అంటే ఇండస్ట్రీ నుంచి మేము కూడా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఒక 9 క్వాలిటీస్ చెప్పమ్మా నీకున్నాయని చెప్తే, అంటే నీకున్న 9 క్వాలిటీస్ చెప్పు, బిగ్ బాస్ 9 కదా, 9 క్వాలిటీస్ చెప్పమన్నారు అనమాట. ఆవిడ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి, ఓవర్ థింకింగ్, సెన్సిటివ్, కుకింగ్, అండ్ ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధిస్తాను, అలా ఒక 9 చెప్పింది అనమాట. 9 చెప్పేసిన తర్వాత ఇక అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇక అడిగారు, నీకు ఇక్కడ ఎవరన్నా కాంపిటేటర్స్ కనబడుతున్నారా ఈ 13 మందిలో అంటే,
అంటే నేను ఇంకా నా ఆట చూడలేదు కదా వీళ్ళు అంటే, నీ ఆట కాదమ్మా వాళ్ళ ఆట నువ్వు చూసావు కదా ఎవరన్నా కనిపిస్తున్నారా అంటే, నాకెవరు కనిపించట్లేదు నా ఆట చూపిస్తానని చెప్పేసి అంది. ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇల్లు చూస్తూ అదేంటి 2 హౌస్‌లు ఉన్నాయి అని చెప్పేసి ఏదో తెలియనట్టు బిహేవ్ చేస్తుంది. అంటే కొంచెం ఫేక్‌గా నటిస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఫేక్‌గా నటిస్తుందేమో అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే ప్రోమోలో వేస్తున్నారు, అందరం చూస్తున్నాం, వాళ్ళు కూడా చూస్తారు. సో తెలీదా 2 హౌసెస్ ఉంటాయి అని చెప్పేసి, అంతే కదా. అండ్ కాంపిటేటర్స్ గురించి అడిగినప్పుడు కూడా వీళ్ళు నాకు చూడలేదంటారేంటి, వాళ్ళు చూశారు కదా నీ కాంపిటేటివ్గా ఎవరు అనిపిస్తున్నారు అంటే, ఓకే ఎవరు లేరు అనేది ఆన్సర్. ఓకే ఓకే తన ఇష్టం. ఇక లోపలికి వెళ్ళిపోయింది, మొత్తం హౌస్ అంతా చూసింది, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్ అనమాట ఫ్లోరా షైనీ గారు వచ్చారు. ఫ్లోరా షైనీ గారు వచ్చేసి ఆశా షైనీ అని చెప్పేసి నాగార్జున గారు అంటే, ఆశా కాదు సార్ ఫ్లోరా షైనీ అని పిలవండి, ఎందుకంటే నాకు తెలియకోకుండా ఆ పేరు నేను తెలుగులో చేసేటప్పుడు ఆశా షైనీ అని పెట్టేశారు, సో ఫ్లోరా షైనీ అని పిలవండి అని చెప్పేసి ఆవిడ చెప్పుకున్నారు. మొత్తం ఆవిడ ఫేస్ చేసిన అంటే ఆవిడ ఏవి చూపించారనమాట. ఆవిడ కూడా ఒక సాంగ్తో వచ్చింది డ్యాన్స్ చేసుకుంటా, అది అయిపోయిన తర్వాత ఇది ఏవి చూపించారు. ఏవి బాగానే ఉంది. ఆవిడ ఫస్ట్ బ్యూటీ కాంటెస్ట్కి పోటీ చేసిందంట, తర్వాత అంటే సెలెక్ట్ అవ్వలేదు, మళ్ళీ ఆవిడ కొంచెం ఫిట్గా అయ్యి మంచిగా వెళ్ళి సెలెక్ట్ అయింది, అందులో గెలిచింది కూడా. అదే చెప్పుకుంటే అండ్ అందరికీ ఉన్నట్టే నాకు కూడా ఒక లవ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, నేను చాలా మెంటల్గా ఫిజికల్గా అలా అంటే వైలెన్స్డ్గా ఆవిడని కొంచెం ఫ్రాక్చర్ అయ్యేటట్టు కొట్టి అవన్నీ చూపించారు ఫోటోలు కూడా. సో అలా జరిగింది నాకు ఈ విషయంలో. నేను అవన్నీ బయట పెట్టేసి నాకు అమ్మ నాన్న సపోర్ట్గా ఉన్నారు. సో నన్ను నేను మళ్ళీ ప్రూవ్ చేసుకుందామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను, నాకు ఇది ఒక ఛాన్స్ అని చెప్పేసి ఆవిడ చెప్పారు. సో ఇక్కడికి అయిపోయింది. లోపలికి పంపించారనమాట. లోపలికి పంపించేసిన తర్వాత ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అలా అదే లోపల ఆవిడ ఉంది కదా తనూజ, అండ్ అప్పుడే ఇది సెకండ్ హౌస్ అని చెప్పేసి ఏదో తెలియనట్టు మాట్లాడుతుంది. నాకు ఎందుకో కొంచెం ఫేక్గా నటిస్తుందేమో అని అనుకుంటున్నాను నేను, చూద్దాం. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఓకేనా. నాకు నచ్చినట్టు చెప్తాను నా ఒపీనియన్, మీకు నచ్చినట్టు మీరు కామెంట్స్లో ఎరగదీసేయండి అంతే. సో వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు లోపలికి. నెక్స్ట్ థర్డ్ కామన్ మ్యాన్లో ఒకరిని సెలెక్ట్ చేయాలి. సో నాగార్జున గారు అక్కడున్న టేబుల్ మీద కామనర్స్ ఫొటోస్ ఉంటాయి అనమాట. సో ఓట్ల ద్వారా ఇది నేను తీస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫోటో చూపించారు. సో థర్డ్ కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ అనమాట. మంచి జోష్గా వచ్చాడు స్టేజ్ మీదకి, మంచి ఎనర్జీగా. ఏంటి కళ్యాణ్ మీరు మరి నువ్వు అగ్ని పరీక్షలేమో కొంచెం డల్గా ఉన్నట్టు అనిపించింది, మరి ఏంటి ఇక్కడ మంచి జోష్గా అంటే, ఇచ్చి పడేద్దాను సార్ లోపలికి వెళ్ళినాక అంటే, కొంచెం ఇదైతే ఎనర్జెటిక్గా ఉంటుంది, కొంచెం పెద్ద స్టేజ్ కదా, నేను దీనికోసమే చూశాను, సో ఇచ్చి పడేయాలి అని చెప్పేసి అలా అన్నట్టు చెప్తుంటే, చూద్దాము లోపలికి వెళ్తావు కదా అని చెప్పేసి, నువ్వు ఈ మిగతా 12 కంటెస్టెంట్స్లోంచి ఎవరు రావాలని కోరుకుంటున్నావు అంటే ప్రియా గారి పేరు చెప్పాడు పవన్ కళ్యాణ్. సో ఓకే అయిపోయింది, లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు రూల్స్ ఏంటంటే, ప్రతి కామనర్ వచ్చినప్పుడు లోపల మన టీవీ ఉంటుందిగా, ఇటు నుంచి నాగార్జున గారు చెప్తే అటు నుంచి వస్తుంది, వాళ్ళకి చూపిస్తుంది. సో నాగార్జున గారు కనబడి, ఇప్పుడు నీకు ఒక డ్యూటీ ముందే చెప్పారనమాట స్టేజ్ మీద, నీకు ఒక డ్యూటీ ఇస్తాను లోపలికి వెళ్ళినా కానీ. సో నీకు ఇప్పుడు ఒక డ్యూటీ ఇస్తాను, ఫస్ట్ వచ్చేసి బాత్రూమ్ క్లీన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ఫ్లోరా షైనీ గారు అండ్ తనూజ గారు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వాలన్నమాట. సో ఫ్లోరా షైనీ గారేమో నాకు వద్దు, నేను చేయను, ఇప్పటిదాకా చేయలేదు అని చెప్పేసి ఆవిడ ఎలా అంటే, తనూజ గారు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ ఫ్లోరా షైనీ గారికి ఇచ్చారు. నాగార్జున గారు ఎందుకు అని అడిగితే ఈవిడేమో వద్దు అంటుంది, సో ఈవిడ చేపిద్దామని అనుకుంటున్నాను అండ్ ఆవిడ చేయడానికి రెడీగా ఉంది, సో అందుకని ఇవ్వలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చుకున్నాడు. అండ్ ఇది అయిపోయిన తర్వాత థర్డ్ కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ కదా, ఫోర్త్ కంటెస్టెంట్ ఇమాన్యువల్ అనమాట. ఇమాన్యువల్ కూడా ఏవి వేశారు, ఏవి బాగానే ఉంది, మంచి కామెడీగా ఉంది కొంచెం. తర్వాత మామూలుగా నాగార్జున గారు వచ్చేసి, నువ్వు అమ్మాయి గొంతులాగా కూడా పాడుతావు అంట కదయ్యా అంటే, మామూలుగా శ్రీదేవి డ్రామా కంపెనీలు అలా కూడా చూసుంటారు మీరు, అమ్మ నీ పసివాడినమ్మ అని చెప్పి సాంగ్ పాడతాడు, లేడీ వాయిస్తో కూడా పాడతాడు. సో అది పాడాడు అనమాట. అండ్ మిమిక్రీ చెయ్యి అని చెప్పేసి చిరంజీవి గారిది విజయ్ దేవరకొండ గారిది ఫోటో చూపిస్తే వాళ్ళిద్దరిది బాగానే చేశారు మిమిక్రీ అండ్ అయిపోయింది. సో నీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో కాంపిటేటర్ ఎవరు అనిపిస్తున్నారు అని చెప్పేసి ఆ 12 మెంబర్స్లో చూపిస్తే శ్రీజ దమ్ము అండ్ హరీష్ గారు కూడా వీళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు,
నైస్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కాంపిటేటర్ అనుకుంటున్నాను ఇప్పుడు దాకా అని చెప్పేసి ఇమాన్యువల్ మంచిగా చెప్పాడు. అయిపోయింది, లోపలికి వెళ్ళాడు. ఇక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. ఇక ఆ 4 మెంబర్స్ ఉన్నారు కదా ఇప్పుడు, తనూజ, ఫ్లోరా షైనీ గారు, పవన్ కళ్యాణ్, ఇమాన్యువల్ ఇప్పుడు 4th మెంబరు. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ మెంబర్ వచ్చేసి సృష్టి వర్మ అనమాట. సృష్టి వర్మ కొరియోగ్రఫీగా, సో ఒక సాంగ్కి డ్యాన్స్ చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పటిదాకా ఎన్ని కొరియోగ్రఫీ చేసామంటే 2 చేశాను సార్ అని చెప్పేసి, శర్వానంద్ గారితో ఒకటి అండ్ పుష్ప 2 చేశాను అని చెప్పేసి, ఈ 2 చేశానని చెప్పేసి చెప్పింది. అయితే నెక్స్ట్, నీకు బిగ్ బాస్ అంటే ఎందుకు ఇలా రావాలనిపించింది అది ఇది అంటే, బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఒక మనిషిలో ఉన్న రియాలిటీని బయటపడుతుంది. ఒకరోజు ఆపుకోవచ్చు, రెండో రోజు ఫేక్గా ఉండొచ్చు, మూడో రోజు ఫేక్గా ఉండొచ్చు, కానీ 4వ రోజు బయట పెట్టేస్తాం మన నిజ స్వరూపం అనేది. సో అది నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆవిడ అందనమాట. అండ్ ఇంకా నువ్వేదన్నా ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కానీ బయట ఇంకా ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అంటే, ఇలా ఆడపిల్లలు అనేవాళ్ళు మీకు అంటే మనసుకు నచ్చినట్టు ఏదైనా ఉంటే, ఒకవేళ ఏదైనా అయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు అది ఫేస్ చేయాలి, ఏదైనా ఉంటే బయట పెట్టేయాలి అని చెప్పేసి, అంటే ఫేస్ చేయాలి, ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా చెప్పింది. సో అయిపోయిందనమాట. ఆ విధంగా అయిపోయిన తర్వాత ఇక లోపలికి పంపించారు షష్ఠిని కూడా. లోపల పంపించేశారు. అంటే ఇంతకుముందు డ్యాన్స్ చేసిందిలే, నాగార్జున గారి సాంగ్కి కన్ను పెట్టరు కన్ను కొట్టరు అని చెప్పేసి ఆ సాంగ్కి డ్యాన్స్ చేసింది, ఎందుకంటే కొరియోగ్రాఫర్ కదా. సో లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటికి 5 మెంబర్స్ అయిపోయారు. ఫస్ట్ వచ్చేసి తనూజ, ఫ్లోరా షైనీ గారు, పవన్ కళ్యాణ్, సోల్జర్, ఇమాన్యువల్, సృష్టి వర్మ. నెక్స్ట్ ఇంకొక కామనర్ని తీస్తున్నారు 6th పర్సన్గా. సో జ్యూరీస్ కూడా సెలెక్ట్ చేయాలిగా. బిందు మాధవి గారు వచ్చారనమాట. బిందు మాధవి గారు వచ్చి వాళ్ళు బాగా ఆడారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము కూడా నేర్చుకున్నాం అని చెప్పేసి అలా చెప్తూ, అక్కడ ఉన్న కామనర్స్ ఉంటారు కదా, ఒక ఫోటో తీసి నాగార్జున గారికి ఇచ్చారు. సో బిందు 5 4 3 2 1 అంది. హరీష్ గారు ఫోటో ఓపెన్ చేశారు, హరీష్ గారు వచ్చారు. అదేంటమ్మా నువ్వే అసలు, నీకు అసలు హృదయమే లేదని తిట్టావు, నువ్వే ఎందుకు సెలెక్ట్ చేసావంటే, ఆయన అంటే ఇంకా చూసిన అగ్ని పరీక్ష మొత్తం ఎపిసోడ్లో ప్రకారం ఆయన అబద్ధం చెప్పరు, అది బిగ్ బాస్కి చాలా అవసరం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు అండ్ ఆయన ఒపీనియన్స్ కూడా చాలా బాగుంటాయి, ఎదుటి మనిషి కన్ఫ్యూజ్ అయ్యేలాగా చెప్తారు. సో లోపల ఉండడానికి డిజర్వ్డ్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేశాను అని చెప్పేసి ఆవిడ చెప్పారు. సో హరీష్ గారు కూడా నేను గట్టిగా ఆడతాను సార్, నాకు అంటే ఏదన్నా ఫేక్గా మాస్క్ ఉంటే నేను కనిపెట్టేస్తాను, ఆ మాస్క్ తీసేదాకా నేను వదలను అని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు. సో మాకు ఇదే కావాల్సింది, వెళ్ళిపోండి అని చెప్పేసి లోపలికి పంపించారు. సో సెకండ్ కామనర్ కదా హరీష్ గారు, మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఇమాన్యువల్ అండ్ సృష్టి వర్మ, వాళ్ళిద్దరికీ ఒక టాస్క్ ఇవ్వాలన్నమాట. హౌస్ క్లీనింగ్ టాస్క్ అనేది డ్యూటీ. నాగార్జున గారు మళ్ళీ అందులోంచి కనపడి హౌస్ క్లీనింగ్ డ్యూటీ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాం అంటే, ఇమాన్యువల్ కొంచెం ఆలోచించుకుని చెప్పు బ్రదర్ అంటే, ఈలోపు ఇమాన్యువల్కి ఇచ్చాడు, ఇమాన్యువల్ అని. సో అక్కడ కొంచెం కామెడీ జరిగింది. ఇమాన్యువల్ అనమాట. ఇక్కడ దాకా అయిపోయింది. సో 6 మెంబర్స్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు. ఇప్పుడు 6 మెంబర్స్ వెళ్ళారు. 7th భరణి గారు వచ్చారనమాట. భరణి గారిది కూడా ఏవీ పడింది. ఏవీ కొంచెం బాగానే ఉంది, హైలైట్గానే ఉంది. ఆయన జిమ్ బాడీ అన్నీ చూపించారు మొత్తం నీట్గా, కొంచెం పవర్ఫుల్గా చూపించినట్టు చూపించారు ఆ మనిషిని, అంటే కోపం లాగా ఆ విధంగా చూపించారు. అండ్ వాళ్ళ మదర్ జ్ఞాపకం ఉందంట, ఆ బాక్స్ చూపించారు కదా ప్రోమోలో, ఆ బాక్స్లో చైన్ ఉంటుంది అనమాట. సో ఆయన గురించి ఆయన చెప్పుకున్నారు. ఆ బాక్స్ ఏంటి మరి, బిగ్ బాస్ని అడిగాడు అనమాట, అంటే నాగార్జున గారిని అడిగారు, ఆ బాక్స్లో ఏముందంటే, నేను ఇక్కడ చెప్పను సార్, హౌస్లోకి వెళ్ళినాక సందర్భం బట్టి చెప్తాను, ఇక్కడ చెప్పను, రివీల్ చేయను అంటే, నాకు కూడా చెప్పవా అంటే, నాకు చెప్పను సార్ ఇక్కడ అన్నాడు. సో నేను ఇది హౌస్లోకి తీసుకెళ్దామని అనుకుంటున్నానంటే, మరి బిగ్ బాస్ని అడుగుదామంటే బిగ్ బాస్ ఒప్పుకోలేదు అంటారు నాగార్జున గారు. అయితే బిగ్ బాస్ ఇప్పుడు నా కాళ్ళు చేతులు ఎలా అయితే నా బాడీ పార్ట్స్ లోపలికి వెళ్తున్నాయి, ఇది కూడా నా బాడీ పార్ట్ లెక్కే, సో పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే బిగ్ బాస్ నో అన్నాడు అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. సో ఇప్పుడు నువ్వు వెళ్ళాలనుకుంటే నీ సీక్రెట్ చెప్పేసి అది మెడలో వేసుకొని నువ్వు లోపలికి వెళ్ళు, పర్వాలేదు, అండ్ లేదా నార్మల్గా అయితే అలో చేయవు అని చెప్పేసి బిగ్ బాస్ ఇక ఇలా అయితే వద్దు అని చెప్పేశారు. ఆయన కూడా ఇది పంపించకపోతే నేను వెళ్ళను అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. మళ్ళీ తిరిగి వస్తారు, నెక్స్ట్ కంటెస్టెంట్ హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వస్తారనమాట నెక్స్ట్. సో అది కూడా చెప్పేస్తాను మళ్ళీ తర్వాత ఎందుకు.
సో ఆయన్ని నెక్స్ట్ కంటెస్టెంట్ రీతు చౌదరి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ పిలుస్తారు. పిలిచేసి బిగ్ బాస్ చాలా దయాగుణంతో మీకు అవకాశం ఇచ్చారు. లేడీస్ ఎలాగో జ్యువెలరీస్ తీసుకెళ్తారు కదా! సో అలాగే కన్సిడర్ చేసి ఇచ్చారు అని చెప్పేసి అందులో ఏముందో సీక్రెట్ రివ్యూ చేయమన్నారు. జస్ట్ ఏముందో చూపించమన్నారు. చైన్ ఉంది. సో ఆ చైన్ ఉంది. చైన్ చూపించారు. మళ్ళీ పెట్టేసిన తర్వాత ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడనమాట. 2020 తర్వాత ఒక ఫోకస్డ్‌గా ఇలా ఉన్నాను. సో అన్నీ చేసుకుంటా వస్తున్నానని చెప్పారు ఇలా. నెక్స్ట్ బాగా ఫిట్‌నెస్‌గా ఉన్నావు కదా! నీలాగా ఇక్కడ ఇంకో ఫిట్‌గా ఉన్న అబ్బాయి ఉన్నాడని చెప్పేసి డెమాన్ పవన్‌ని చూపించాడనమాట. వీళ్ళిద్దరికీ డిప్స్ పోటీ పెట్టారు. డిప్స్ 60 దాకా తీశారు ఇద్దరు. మంచిగా తీశారు 60 దాకా. మరి లోపలికెళ్ళినాక మంచి ఫైట్ ఉంటదో లేదో తెలీదు గానీ, బర్నీ గారైతే కొంచెం మంచి ఫైట్ ఇచ్చేటట్టే ఉన్నారు నాకు తెలిసి. సో మరి చూద్దాం ఏమైద్దో. ఇది నా ఒపీనియన్ అయితే ఇక్కడి వరకు. సో హౌస్‌లోకి వెళ్ళిపోయారు ఆయన కూడా. ఇమాన్యుయల్ గారు వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే కదా ఫస్ట్. అండ్ మిగతా వాళ్ళకి పరిచయం చేసుకున్నారనమాట. నా పేరు బర్నీ అలా చెప్పేసి. నెక్స్ట్ కంటెస్టెంట్ రీతు. బర్నీ గారు అయిపోయారు. ఇక్కడ ఎయిత్ వన్ రీతు చౌదరి గారు వచ్చారు. రీతు చౌదరి గారు కూడా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు మంచిగా. వచ్చినాక హాయ్ సార్ హౌర్ యూ అలా అలా డిస్కషన్స్ అనేవి జరిగినాయి. సో అక్కడ రీతు చౌదరి గారు వచ్చేసి నీకు ఏదన్నా కొంచెం వీక్గా ఉన్న అంటే వీక్ పాయింట్ నీది ఏంటి అదేంటి చెప్పమ్మా అంటే, నాకు నోటి దోల ఎక్కువ సార్, కొంచెం అది తగ్గించుకోవాలి అంటే అదే కొన్నిసార్లు బయట పెట్టేస్తుంది. అది నాకు మంచి అవుతుంది, కొన్నిసార్లు చెడు అవుతుంది, అది కొంచెం మేనేజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పింది. అండ్ కాంపిటేటర్ ఇక్కడ ఉన్న వాళ్ళలో నీకు ఎవరు అనిపిస్తున్నారు అంటే నీకు ఎవరు మంచిగా ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలంటే నీకు ఎవరు అనిపిస్తున్నారు అంటే నాగప్రశాంత్ గారు నాగా అంది. ఎందుకంటే సార్ ఆయనకి ఫిల్టర్ ఉండదు, ఏది ఉంటే అదే బయట ఉంటుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ వైజ్ కూడా బాగానే ఉంటుంది నాగా అని. సో అందుకని ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పారు. సో వెళ్ళిపోయారు. ఇక లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక వాళ్ళు పరిచయాలు అవుతాయి కదా, మొత్తం వాళ్ళు పరిచయం చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి 9th క్యాండిడేట్ కామనర్ని తీయాలి మళ్ళీ. సో నాగార్జున గారు మళ్ళీ అక్కడ ఉన్న ఫోటోల్లో ఆడియన్స్ ఓట్ల ప్రకారం డీమాన్ పవన్ చూపించారనమాట. సో డీమాన్ పవన్ ఇక్కడికి వచ్చారు. సో బిగ్ బాస్లో నువ్వు ఏది అంటే నువ్వు ఎందులో షైన్ ఉన్నావు, సో బిగ్ బాస్కి వెళ్ళడానికి నీకు ఏ ప్రత్యేకతలు అనేది చెప్పు అంటే ఫిట్నెస్ ఒకటి. అండ్ ఏదైనా మాట్లాడేది ఎప్పుడు నేను ఆలోచించుకొని చెప్తాను సార్, సో ఏదైనా ఆలోచించుకొని మాట్లాడతాను అని చెప్పేసి తను చెప్పుకున్నాడు. సో ఓకే అని చెప్పేసి పంపించేశారు. ఇందాక బర్నీ గారు వచ్చినప్పుడు నువ్వు ఫిట్గా కూడా ఉన్నావు కదా, ఇక డెమాన్ పవన్ కూడా ఫిట్గా ఉన్నాడు అని చెప్పేసి ఇద్దరితో పుషప్స్ చేపించారు. 60 దాకా ఇద్దరు బాగానే చేశారు, నీట్గా ఇద్దరు చేశారు 60 దాకా. ఇక ఆపిచ్చేశారు. సో ఇది డెమాన్ పవన్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు డెమాన్ పవర్ కామనర్ కదా, లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ నాగార్జున గారు ఇటు వచ్చేసి చెప్పారనమాట, ఇది ఇవ్వాలి. సో గిన్నెలు కడగాలి, కుకింగ్ తర్వాత గిన్నెలు కడగడానికి ఎవరికి ఇస్తామని చెప్పేసి బర్నీ గారిని అండ్ రీతు చౌదరి గారిని నుంచోబెడితే రీతు చౌదరి అని చెప్పాడు. ఎందుకు అంటే రీతు చౌదరిని అంటే మామూలుగా అసలు ఎలా చేస్తుంది ఏంటి పార్టిసిపేట్ చేస్తే చూద్దాము అని చెప్పేసి ఇచ్చాను అని చెప్పేస్తే అక్కడ కొంచెం కామెడీ జరిగిందనమాట. ఇమాన్యుయల్ ఏమో ఏంటి ఇప్పుడు ఆవిడ గిన్నెలు కడిగితే నువ్వు చూస్తూ ఉంటావా అని అలా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 10th కంటెస్టెంట్ సంజన గారు, అర్చన గారు వచ్చారు. ఆవిడ కొంచెం ఎమోషనల్గా ఉంది మొత్తం. ఆవిడ మీద కేసు పడిందంట, ఇదంతా చెప్పుకొచ్చారు. ఆవిడకి 2 పిల్లలు, ఆవిడ హస్బెండ్ పేరు అజీజ్ అనమాట. సో ఆవిడ ఫస్ట్ 7th క్లాస్ నుంచే ఇండస్ట్రీలో మోడల్గా చేస్తూ అలా అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ అలా వచ్చారంట. సో ఒక అడ్వర్టైజ్మెంట్లో మన పూరి జగన్నాథ్ గారు చూసి బుజ్జిగాడులో ఛాన్స్ ఇచ్చారంట. ఆ తర్వాత నుంచి మంచి అవకాశాలు వచ్చి చాలా సినిమాల్లో చేశారంట దాదాపు. సో ఆ తర్వాత ఏంటంటే ఒక చిన్న కేసు అయిందంట ఆవిడ మీద. సో ఆ కేసు ఫాల్స్ కేసు అండ్ నాకు క్లీన్ షీట్ కూడా వచ్చింది. కానీ ఈ టీవీ న్యూస్లు ఇవన్నీ ఏంటంటే అసలు నా కెరియర్నే నాశనం చేసేసాయి. కానీ నేను ఇంకా ప్రూవ్ చేసుకోలేకపోయాను, నేను అందులో ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి నేను అదే గిల్ట్తో ఉన్నాను. ఒకనొక టైంలో చనిపోదాం అనుకున్నా, చావు ఎందుకు రాలేదనుకున్నాను అని చెప్పేసి చాలా ఎమోషన్ అయ్యారు. అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా కేరింగ్గా ఉంటారంట అండ్ రెస్పెక్ట్ చేస్తారంట డెసిషన్స్ కూడా. అండ్ ఆయన కూడా సపోర్ట్ చేశారంట, నువ్వు వెళ్ళు, నిన్ను ప్రూవ్ చేసుకో అక్కడ అని చెప్పేసి. అండ్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేశారంట. సో ఇది
ఆవిడ కొంచెం ఎమోషనల్ అయ్యారు, కొంచెం కళ్ళమ్మ నీళ్ళు కూడా వచ్చినాయి. సో ఇది ఈవిడ జర్నీ. లోపలికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఇప్పుడు, నేను ఏంటి అనేది జనాలకు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆవిడ చెప్పారు. ఇక లోపలికి వెళ్ళారు. ఇక్కడికి అయిపోయారనమాట, 10 మంది అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి 11th వన్ రాము రాథోడ్ సింగర్. రాను బొంబాయికి రాను అని చెప్పేసి డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన గురించి ఏం చెప్పుకున్నాడు అనమాట. అంటే నాగార్జున గారు అడిగారు, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావంటే లాక్డౌన్లో స్టార్ట్ చేశాను సార్, నేను ఏదోటి చేసుకోవాలనిపించి నా ఓన్గా చేశాను అని చెప్పేసి అంటే నాగార్జున గారు అన్నారు, ఈ పాట మిస్ వరల్డ్లో కూడా జరిగిందయ్యా అంటే అవును సార్ అన్నాడు. అంటే మిస్ వరల్డ్ ఫంక్షన్లో వేసి ఉంటారన్నమాట, అక్కడ వేసి ఉంటారు. అండ్ ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని చెప్తే 516 మిలియన్ వ్యూస్ అంట. సో ఓకే, ఇలా మాట్లాడుకున్నారు. ఆయన కూడా లోపలికి పంపించేశారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ కాంపిటేటర్స్ ఎవరు అలా అడుగుతూ ఉన్నారనమాట. మ్యాక్సిమం పీపుల్ ఎవరంటే కాంపిటేటర్స్ ఎవరంటే శ్రీజ పేరే చెప్పారు. మ్యాక్సిమం శ్రీజ పేరే చెప్పారు. ఎమ్మెన్ఓలు ఒక్కడే హరీష్ గారు కూడా అన్నారనమాట. మ్యాక్సిమం శ్రీజనే. ఇది కూడా చెప్తాను. నెక్స్ట్ నవదీప్ గారు ఒక కామనర్ని సెలెక్ట్ చేయాలి, జ్యూరీ అనమాట. ఆయన వచ్చేసి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అందరిని అడిగేసి సో నాగార్జున గారికి ఆ ఫోటో ఇచ్చేశారు. 5 4 3 2 1 అనగానే శ్రీజ సెలెక్ట్ అయిందనమాట. సో చెప్పాడు నవదీప్ ఎందుకు అంటే, ఏ టాస్క్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఫస్ట్ టపా వెళ్ళి ఇలా చకచక చేసేస్తుంది. అండ్ మైండ్ టాస్క్లు కూడా బాగా ఆడుతుంది. అండ్ ఒపీనియన్స్ కూడా నీట్గా పెడుతుంది. అండ్ ఫస్ట్ ఏదో ఆడిషన్లో వచ్చి నాకు గల వాగేసింది. కానీ తర్వాత నేను ఎందుకు ఛాన్స్ ఇచ్చానంటే, నా ఆడిషన్ పూర్తిగా అనుకోకుండా మీరు ఎలా డిసైడ్ చేసేసారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగింది. సరే ఒక ఛాన్స్ ఇద్దాము తర్వాత అని చెప్పేసి ఛాన్స్ ఇచ్చానని చెప్పేసి నవదీప్ గారు చెప్పారు. సో ఈవిడ కూడా శ్రీజ కూడా ఈవిడ చెప్పుకుంది, నన్ను ఆడియన్స్ చాలా అభిమానించారు, లోపలికి పంపించారు. అలాగే నేను ఎప్పుడైనా వీక్లో నామినేషన్స్లో ఉంటే వేసేయండి ఓట్లు అని చెప్పేసి ఎప్పటి నుంచే మొదలు పెట్టేసింది అనమాట. ఇక్కడ ఏంటంటే అందరూ శ్రీజ పేరు ఎత్తారనమాట. కాంపిటేటర్ ఎవరు అంటే ఏదైనా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తుందా అని నాకు అనిపించింది. కాన్ఫిడెంట్గా ఉండి ఆడితే బెస్ట్, ఓవర్ కాన్ఫిడెంట్ అయితే ఆవిడ ఆటకే బొక్క. చూద్దాం నెక్స్ట్ వెళ్తుంది కదా, చూద్దాం. సో ఇది సో శ్రీజ గారు కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాగార్జున గారు మళ్ళీ శ్రీజకి ఇవ్వాలిగా ఒక డ్యూటీ వాళ్ళకి. సో సంజన గారు అండ్ రాథోడ్ గారిని నిలబెట్టారు. వాషింగ్ అనమాట, క్లోత్స్ వాష్ చేయాలి. సో ఎవరికి ఇస్తావు అంటే సంజన గారు ఆల్రెడీ ఇవన్నీ చూసిన వాళ్ళు, 2 పిల్లల తండ్రి కదా, నేను రాము రాథోడ్కి ఇద్దాం అనుకున్నాను చెప్పేసి ఆయనకి ఇచ్చేసింది. ఇక అక్కడికి అయిపోయింది అనమాట. ఇప్పటికి 12 మెంబర్స్ వచ్చేసారు. నెక్స్ట్ 13th వచ్చేసి సుమన్ శెట్టి, అదే బృందావనం 7G బృందావనంలో ఉన్నారు కదా ఆయన వచ్చారు. ఆయనకు కూడా ఏవి బాగానే ఉంది. అది కూడా ఆయన ఫాదర్ చనిపోయినా కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యి ఆ తర్వాత నుంచి అలా కెరీర్ మీద ఫోకస్ తగ్గించారంట. వాళ్ళ మదర్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి, సో నాకు బిగ్ బాస్ ఒక అవకాశం అని చెప్పేసి నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అంటే ఇప్పటిదాకా ఏం చేయలేదా అంటే, చేశాను సార్, కానీ వేరే లాంగ్వేజ్లో అక్కడక్కడ చేశాను అని చెప్పేసి చెప్పారు. నీకు ఏమేమి లాంగ్వేజ్లు వచ్చు అంటే తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు, మలయాళం వచ్చు, అండ్ భోజ్పురి మిగతాయి అంటే ప్రాంప్టింగ్ ఇస్తారు వాళ్ళే అని చెప్పేసి చెప్పారు. సో నేను ఇక్కడ మళ్ళీ ఛాన్స్ కోసం ప్రూవ్ చేసుకోవాలని వచ్చాను అండ్ కప్పు కొడదామని వచ్చాను అని చెప్పేసి బ్లెస్ మీ అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కంటెస్టెంట్ 14th కంటెస్టెంట్ కామనర్స్లో ఓటింగ్ ప్రకారం అని చెప్పేసి ప్రియా పేరు తీశారు నాగార్జున గారు. సో ప్రియా లోపలికి వెళ్ళిపోయింది. ప్రియా వచ్చింది. ప్రియా వచ్చేసి ప్రియా గురించి చెప్పుకుందనమాట. ఫస్ట్ నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను, తర్వాత డాక్టర్ అయ్యాను, అండ్ మా మదర్ ఫాదర్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఇక అలా చెప్పుకుంది. ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి. సో ప్రియా గారు కూడా ఇక లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు డ్యూటీ ఇవ్వాలిగా ప్రియా గారు కూడా. సో కుకింగ్ ఎవరు చేస్తారు అని చెప్పేసి నాగార్జున గారు అడిగితే సంజన గారు ఇందాక సంజన గారే చేస్తా అన్నారు అని చెప్పేసి సంజన గారికి ఇచ్చారు. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరెవరికి టాస్కులు రాలేదు, ఎవరెవరికి పనులు రాలేదో వాళ్ళు నుంచోమంటే నుంచున్నారు. అందులో సంజన గారికి ఇచ్చిందనమాట ప్రియ. సంజన గారే నేను కుకింగ్ చేస్తాను అన్నారు అని చెప్పేసి ఇచ్చింది సంజన గారికి. సో ఇక్కడికి కంటెస్టెంట్స్ అయిపోయారయ్యా. ఎపిసోడ్ క్లోజ్ చేస్తాము అనగా 1 minute సార్ 1 minute అని చెప్పి శ్రీముఖి వచ్చేసి
నా కోసం అంటే అగ్ని పరీక్షలో కామనర్స్ ఇంత బాగా ఆడారు, నేను ఇంకో ఛాన్స్, ఇంకా ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇవ్వండి నా కోసం అని చెప్పేసి బతిమాలినట్టు. ఇది అంతా ముందే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు, 6 మెంబర్స్ని పంపిద్దాము, కొంచెం ల్యాగ్ ఇచ్చేద్దామని చెప్పేసి ఏదో అలాగే జరిగింది. సో అలాగే అని చెప్పేసి ఇక ఎవరు అనుకుంటున్నారంటే నేను అభిజిత్ కలిసి మనీష్ని అనుకుంటున్నాము, తన స్ట్రాటజీస్ కానీ ఏదైనా సరే అనుకుంటున్నాము అని చెప్పేసి, ఓకే మనీష్ గారు కూడా నేను ప్రూవ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పారు. అయిపోయింది. మనీష్ గారు కూడా లోపలికి వెళ్ళిపోయారు, శ్రీముఖి గారు కూడా వెళ్ళిపోయారు. సో ఇది ఈరోజు ఎపిసోడ్. మీకు మిగతా వాళ్ళల్లో ఈ దివ్యనిగత, దాలియా, నాగప్రశాంత్, కల్కి, షాకి వీళ్ళందరూ ఉన్నారు కదా, అనుష, వీళ్ళల్లో లోపలికి వెళ్ళే డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారా అని ఎవరికైనా అనిపించిందా? నాకైతే 2 అనిపించారు. అంటే 2 ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళని పంపించవచ్చు, ఇంకా కొంచెం బాగుంటుంది అని నాకైతే అనిపించింది. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ నాగప్రశాంత్. ఎందుకంటే తన ఒపీనియన్స్ ఓకే పెట్టగలడు, లోపల ఏముందో బయట అలా ఉంటాడు ఆ మనిషి అనిపిస్తుంది చూస్తే మాత్రం. అంటే ఏ ఫేకు లేకోకుండా ఏదైనా ఉంటే మొహం మీద చెప్పేస్తాడు, ఏదైనా ఉంటే సైలెంట్గా ఆడతాడు అవకాశం వచ్చినప్పుడల్లా. అలా అనిపించింది నాకైతే. హీస్ డిజర్వ్ టు బీ బిగ్ బాస్ హౌస్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దివ్యనిగత వెళ్తే కొంచెం గొడవలు అవుతాయి, ఆ వోకల్గా కరెక్ట్ పాయింట్స్ పెడతా అంటుంది కదా, ఆ పాయింట్స్ పెట్టేటప్పుడు ఏదైనా కొంచెం గట్టిగా టాస్క్లు కూడా ఆడింది తను. అంటే టాస్కుల కోసం, ఛాన్స్ కోసం ఎగబడలేదు, కానీ ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం టాస్కులు బాగానే ఆడింది. సో అందుకని వీళ్ళిద్దరూ డిజర్వ్ టు బీ బిగ్ బాస్ హౌస్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. ఎందుకంటే కొంచెం లైక్స్ తక్కువ అవుతున్నాయి, సబ్స్క్రైబర్లో పెరగట్లేదు ఫస్ట్. సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒకవేళ నచ్చితే చూడండి రా అని. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. సో నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళీ మొదలయ్యిద్ది మనకి బ్యాండ్ మేళం వరుసనే. వాళ్ళకి బ్యాండ్ మేళం మొదలయ్యేది లోపల హౌస్లో. సో చూసేద్దాం మొత్తం. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ ఫ్రెండ్స్.